హలో మీరెప్పుడైనా సముద్రంలో కార్లో వెళ్ళారా? అది కూడా ఫ్రీగా అమెరికాలో. అది ఎలాగో ఈరోజు చూపిస్తాను. సో ఈరోజు ఔటర్ బ్యాంక్స్కి వచ్చాము. ఔటర్ బ్యాంక్స్ నుంచి ఓక్రాకుక్ అనే ఐలాండ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఫెర్రీ వెళ్తుంది ఫ్రీగా. ఫెర్రీలో మనం కార్ ఎక్కిస్తాము. కార్లన్నీ ఫెర్రీలోకి ఎక్కిన తర్వాత ఫెర్రీ సముద్రంలో వెళ్తుంది. సో మనం అదర్ సైడ్ ఉండే ఐలాండ్కి వెళ్తామన్నమాట. ఇదిగో ఫెర్రీలోకి ఎక్కడం స్టార్ట్ అయ్యింది. చాలా కార్లు లైన్లో నిలబడ్డాయి. మా కారు లాస్ట్ అనమాట. సో అన్నీ ఫిట్ అయిన తర్వాత సో నేనైతే కౌంట్ చేసుకున్నాను. 23 కార్స్ పట్టాయి ఒక్క ఫెర్రీలో. ఇలా మొత్తం అన్నీ పార్క్ చేసి పెట్టేస్తాము. ఫెర్రీ మీద పెట్టిన వెంటనే డోర్ వేసేసేసి స్టార్ట్ అయిపోతాడు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన ఫెర్రీ. ఇది 1.5 అవర్ జర్నీ ఉంది. సో 1.5 అవర్ మనం కార్లోంచి దిగొచ్చు. బాత్రూమ్స్ కూడా ఉంటాయి. ఈ ఫెర్రీ 24/7 అవైలబుల్గా ఉంటుంది. డే అండ్ నైట్ తిరుగుతుంది. అమ్మకైతే ఈ ఫెర్రీ చాలా బాగా నచ్చింది. చకచక సెకండ్ ఫ్లోర్కి ఎక్కేస్తుంది. సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. కార్స్ అన్నీ ఎంత చక్కగా పార్క్ చేశారు కదా అసలు. సో ఇలా ఫెర్రీలో అటు పక్కకి వెళ్ళిన తర్వాత ఓక్రాకుక్ అని చిన్న ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో కొన్ని చూడదగ్గ ప్లేసెస్ ఉన్నాయి. అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అవి కూడా చెక్ చేసేయండి. ఎంతైనా సముద్రంలో వెళ్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. నాకైతే వాటర్ అంటే చాలా ఇష్టము. వాటర్లో వెళ్ళడము చాలా ఇష్టము. సో మీరు ఎప్పుడైనా ఇలా ఫెర్రీలో వెళ్ళారా? అది కూడా ఫ్రీగా. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కూల్ కిడ్స్ స్టూడియో.